నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. హల్లెలూయా. ఇది మన పాపము పరిష్కరించుకునేదండి. నేను మహారాజుని, నాకు హోదా ఉన్నదే, నన్ను అంతటి వాడిని, నువ్వు పాపం చేసావు అంటారని మనం కోపపడ్డాం అనుకోండి, మన పాపం మన మీద ఏలుబడి చేస్తుందండి. ఎంతటి వాడైనా సరే సేవకునికి ఏమవ్వాలండి? అదిగా ఎందుకంటేనే ఆ సమయంలో దావీదు మహారాజు. కానీ ఆ యొక్క మహారాజు దగ్గరికి వచ్చి పాపం చేస్తున్నామని హెచ్చరించింది ఎవరు? మరి ఈ రోజుల్లో సాధారణ అదే ఆ నాతనాలాగా ఎవరన్నా సేవకుడు వచ్చి అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావంటే ఆ మాటని ఎలా తీసుకుంటామని? వెంటనే మందిరాన్నైనా మానేస్తాం.